బీజేపీ కోవట్లపై ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. కోవట్టులు ఏ స్థాయిలో ఉన్నా పార్టీ నుంచి వెళ్లిపోవాలని అన్నారు. మెట్పల్లిలో కోవట్టు వెళ్లిపోయారు, పార్టీకి పట్టిన పీడ పోయిందన్నారు. మెట్పల్లిలో తమ అభ్యర్థి పార్టీ మారిన విషయాన్ని గుర్తు చేసిన అరవింద్ ఇలాంటి వారు ఎక్కడున్నా పార్టీ నుంచి వెళ్లిపోవాలన్నారు. కోవట్టులు లేకుండా ఇప్పటికే ఇందూర్ ప్రక్షాళన అయిందన్న అరవింద్ జగిత్యాల జిల్లాను కూడా క్లీన్ చేస్తామన్నారు. బీజేపీ ఆయన సుఖేందర్ గౌడ్ అనే ఒక వ్యక్తి కౌన్సిలరు, ఆయనకి ప్రతిసారి ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. నేను ఇచ్చే ప్రసక్తే లేదన్న. అది కోవట్ కేసు, ఆయనకు కూడా ఇయ్యొద్దన్న. సరే 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఫోన్లో ఏమని చేసుకొని అని ఒక సీట్ ఇచ్చిర్రు, గెలిచిండు. ఆయన వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన కోసమే కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి ఈయనకు మేము వీక్ క్యాండిడేట్ పెడతాము, కొరుట్ల మా చైర్మన్ అభ్యర్థికి మీరు వీక్ క్యాండిడేట్ పెట్టకండి, మీరు ఎవరో భూషణ్ని తీసుకున్నారు, జాయిన్ చేసుకున్నది ఆయనకి ఇవ్వకండి అన్న. నేను అది ఇచ్చేసాను ఆల్రెడీ, నువ్వు ఇక్కడ వీక్ పెట్టకు, ఓడగొట్టు మావండి అని చెప్పిన. గెలిచిండు, తీసేసుకున్నారు. నాకు బ్రహ్మాండమైన ప్రక్షాళన అయింది. నా చేతికి మరకగా అంటకుండా ఓ 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా, ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలి. ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవరన్నా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము? వాళ్ళు మేము కొనుక్కోము, మాకు వ్యవస్థ క్లీన్ కావాలి.